హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక అందించింది. దీనిపై మంత్రులు చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే పీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు నిన్న ఏదైతే నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తీసుకున్నారు. తర్వాత సిఎస్ రామకృష్ణారావుకి అందించారు. అటు నుంచి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సిఎస్ రామకృష్ణారావు అలాగే రాహుల్ బొజ్జా కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కూడా వారు చర్చిస్తున్నారు. జూలై 31 వరకు కమిషన్ గడువు ఇచ్చారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించి 115 మందిని కమిషన్ విచారించేందుకు మాజీ సీఎం కేసీఆర్ కూడా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్, ఇతర నేతలతో పాటు అధికారులను, ఫైనాన్స్ సంబంధించిన అధికారులను కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన అధికారులను కూడా విచారించినటువంటి క్రమంలో 650 పేజీలతో ఉన్నటువంటి 3 సంపుటాలను ప్రభుత్వానికి కమిషన్ అందించింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే దీనిపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఇతర మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు. కేబినెట్ లో దీనిపై చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మనం చూస్తున్న కమిషన్ దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే అంశాల సంబంధించి ఎన్డీఎస్సీ రిపోర్టు కావచ్చు, బిజినెస్ సంబంధించిన రిపోర్టులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. సో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం తో మాత్రం ప్రస్తుతం మంత్రులు భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. శిలా, మొత్తం ఎంతమంది ఈ భేటీలో పాల్గొనడం జరిగింది? భేటీ అయిన తర్వాత ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇవాళ నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అంతేకాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సిఎస్ రామకృష్ణారావు అలాగే ఇరిగేషన్ సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి రాహుల్ బచ్చా, ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏదైతే మేడిగడ్డకు సంబంధించి కావచ్చు, అన్నారం, సుందిల ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాలకు సంబంధించి ఎవరు నిర్ణయం చేశారు, ఎటువంటి డిపిఆర్ సంబంధించినటువంటి ఫైనల్ అప్రూవల్ కావచ్చు, అలాగే వ్యాప్కోస్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణం విషయంలో కావచ్చు, నాణ్యత లోపల విషయంలో కావచ్చు, అలాగే ఫైనాన్స్ క్లియరింగ్ సంబంధించి కావచ్చు, కేబినెట్ అప్రూవల్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా కమిషన్ ఒక పూర్తిస్థాయి రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ రిపోర్ట్ ఆధారంగానే ప్రస్తుతం ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ రిపోర్ట్ పైన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలకంగా చర్చిస్తున్నారు. వాళ్ళ భేటీ తర్వాత కేబినెట్ భేటీ ఉంటుంది. ఆ భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి అటు అధికారికంగా అటు పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన కావచ్చు, ప్రధానంగా అధికారులపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా సీఎంతో ప్రస్తుతం మంత్రుల భేటీ అయితే ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆ తుది నివేదికకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇవ్వడం జరిగిందా? ఏదైతే గతంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంజనీరింగ్ లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి, నాణ్యత లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి, ఫైనాన్స్ క్లియరింగ్ సంబంధించి కూడా అప్రూవల్స్ విషయంలో కూడా కేబినెట్ తీర్మానాలు లేకుండా కూడా జరిగిపోయాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదే అంశాలకు సంబంధించి కూడా కమిషన్ లో రిపోర్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఆ రిపోర్ట్ బేసిక్గానే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో ఇరిగేషన్ శాఖ మంత్రి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ రిపోర్ట్ పైన ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రతిపాదిత స్థానాన్ని తమిడిహట్టి వద్ద కాకుండా ప్రాజెక్టు రీడిజైన్ చేసి డబ్బుల కోసమే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల రిజర్వాయర్ నిర్మించారు. మేడిగడ్డకు సంబంధించి కుంగిపోయింది. అన్నారం, సుందిల్లకు సంబంధించి ఏదైతే సీపేజ్ వాటర్ వస్తున్నటువంటి క్రమంలో 2 ఏళ్ల పాటు అటు అధికారులు పర్యవేక్షించకుండా, ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా తీవ్ర నష్టానికి కారణమయ్యారు. అలాగే 1,00,000 కోట్లకు పైగా ఈ ప్రాజెక్టు వ్యయం అయిపోయింది. దీనివల్ల ఎటువంటి ఆయకట్టు రాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ప్రస్తుతం విమర్శలు వస్తున్న నేపథ్యంలో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయాలున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ విషయంలో కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పొలిటికల్ గా ఏదైతే రైట్. థ్యాంక్ యూ అశోక్.